రాఘవ్ చేసింది దయచేసి మీ మనసులో పెట్టుకోవద్దు. వాడేదో బుద్ధి గడ్డి తిని అలా చేశాడు. రాజా, ప్రామిస్గా చెప్తున్నాను, వాడలా చేసిన దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ప్లీజ్ నన్ను నమ్ము. ఇంటికి పిలిచి భోజనం పెట్టినందుకు చాలా థ్యాంక్స్. ఇక వెళ్దాం అక్షయ్. వెళ్ళొస్తాం అత్తయ్య. నేను పిలవగానే మమ్మల్ని గౌరవించి ఇంటికొచ్చినందుకు చాలా సంతోషం అక్షయ. తమ్ముడు తమ్ముడు, ఈ అన్యాయం ఎక్కడైనా జరుగుతుందా? నువ్వే అడుగు తమ్ముడు. అసలు ఏం జరిగిందక్క? ఇంత దారుణం నేనెక్కడా చూడలేదురా దేవుడు. అక్క, అసలు ఏం జరిగిందో చెప్పకుండా ఏదేదో మాట్లాడతావేంటి? ఏం జరిగిందో చెప్పు. నా బిడ్డ అన్నం పుణ్యం ఎరగని అమాయకుడు. అలాంటి వాణ్ణి పట్టుకుని అన్యాయంగా కొట్టొచ్చా చెప్పు? నేను అభిరామ్ని ఎప్పుడు కొట్టానక్క? నువ్వు కాదు తమ్ముడు, నీ కూతురు ప్రణీత నా కొడుకుని కుక్కను కొట్టినట్టు కొట్టింది. ప్రణీత అభిరామ్ని కొట్టిందా? అవును మంజుల, అవును. ప్రణు అంటూ ఎంతో ప్రేమగా నా మేనకోడల్ని పెంచాను. నా కొడుకు ఒక పనుడిలా ప్రణీత చెప్పిన పనులన్నీ కాదనకుండా చేశాడు. చివరికి అది నా కొడుకుని ఇలా కొడుతుందని నేను అస్సలు అనుకోలేదు. సరే ఏడవకక్క. రే అభిరామ్, ఈ సంగతి నువ్వు కూడా మర్చిపో. నేను నా కూతురుతో తర్వాత మాట్లాడతాను. ఏం మాట్లాడుతున్నారండి? మగపిల్లాన్ని పట్టుకుని అంతలా కొట్టిన దాంతో తర్వాత తీరిగ్గా మాట్లాడతారా? ఇప్పుడే పిలిచి బుద్ధి చెప్పి అభిరామ్కి సారీ చెప్పించండి. మీరాగండి. ప్రణీత, ఏ ప్రణీత, రావే కిందికి. ప్రణీత, ఏయ్, అభిరామ్ని కొట్టావా? అడుగుతుంటే సమాధానం చెప్పవేంటే? అభిరామ్ని కొట్టావా? కొట్టడం కాదు, చావగొట్టాను. చూసావా తమ్ముడు, కొట్టింది కాకుండా ఎంత పొగరుగా సమాధానం చెప్తుందో చూసావా? అక్క, నువ్వు కాసేపు ఊరుకుంటావా? మీరు ఆవిడ మీద అరుస్తారేంటండి? ఏయ్, నువ్వు చెప్పవే, అభిరామ్ని ఎందుకు కొట్టావు? వాడు తిరిగి కొట్టలేడనే ధైర్యంతోనే కదా వాడి మీద చెయ్యెత్తావు. ఇప్పుడు నేను నిన్ను కొడితే ఏం చేస్తావే? మమ్మీ, కాపుతావా నీ ఓవర్ యాక్షన్? ఏం జరిగిందో తెలుసుకోకుండా ఓవర్గా రియాక్ట్ అవ్వకు. ఎవరే ఓవర్గా యాక్షన్ చేసేది? ఇంకా చాలా మంజులా. నా కూతురు కారణం లేకుండా అభిరామ్ని కొట్టుండదు. ప్రణు, నువ్వు చెప్పు, అభిరామ్ ఏం చేశాడు? ఏం చేశాడా? ఈ వెధవ చేసిన పనికి కొట్టడం కాదు, పీక పిసికి చంపేయాలి. ఏంటి ప్రణు నువ్వనేది? ఇంతకీ వాడేం చేశాడు? అది తలుచుకుంటే నేను కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను డాడీ. రేయ్ అభిరామ్, ఏం చేశావురా? నీకే ఏం చేశావు? దొంగ కోళ్ళు పట్టేవాళ్ళ చూపేంట్రా? మా డాడీ అడుగుతున్నారు కదా, చెప్పు. వాడు చెప్పకపోతే నువ్వైనా చెప్పొచ్చు కదే. నేను గదిలో ఒంటరిగా ఉండగా బలవంతంగా నా మెళ్ళో తాళి కట్టాలని చూశాడు. ఏంటి ప్రణు నువ్వనేది? అవును డాడీ, నేను ఆలోచిస్తున్న టైం చూసి నా మెళ్ళో తాళి కట్టడానికి చూశాడు. నా టైం బాగుండి తప్పించుకున్నాను, లేకుంటే వీడు నా మెళ్ళో 3 ముళ్ళు వేసేసేవాడు. రేయ్, నీకెంత ధైర్యం ఉంటే నా కూతురు మెళ్ళో తాళి కట్టాలని చూస్తారా? నా కొడుకుని ఆగండి. హే, వాణ్ణి కొట్టుకురా తమ్ముడు. మాయా, కొట్టకండి మాయా. కొట్టడం కాదురా, నిన్ను నిలువున పాతేయాలి. వాడు చెప్పేది కూడా వినొచ్చు కదా తమ్ముడు. ఆ తర్వాత వాడు చేసిన తప్పనిపిస్తే అప్పుడు కొట్టు. ఒరే అభిరామ్, ఏం జరిగిందో ఉన్నది ఉన్నట్టుగా మీ మావయ్యతో చెప్పరా. మావయ్య, నేను
తాళి కట్టలేదు మావయ్య. ప్రణీత బాధపడుతుండడం చూసి దగ్గరకు వెళ్ళి ఓదారుస్తూ, నువ్వేం బాధపడుకో, నిన్ను నేను పెళ్లి చేసుకుంటానని, హ్యాపీగా చూసుకుంటానని చెప్పాను మావయ్య. అంతే మావయ్య, అంతే జరిగింది. దానికే ప్రణీత నన్ను చెడమడ తిట్టి ఎడాపెడా కొట్టేసింది మావయ్య. అబద్ధం, పచ్చి అబద్ధం డాడీ. రే నిన్ను ఏయ్, నువ్వు ఆగవే. వదిలో, నా కూతురు వదిలో. ఎందుకు కొట్టావని ఇందాక నా కూతుర్ని పట్టుకొని అడిగావు కదా, ఇప్పుడు అర్థమైందా? వీడు చేసిన పనికి కొట్టడం తప్పేం కాదు. నువ్వు మధ్యలోకి రాకు. ప్రణవ్, కొట్టడం కాదు, నువ్వు వెళ్ళి వాడి కాళ్ళు చేతులు విరిచేయ్. విరిచేయాలి. అయ్యో, నువ్వు ఆగవే. అంటే నా కొడుకు మాట నువ్వు నమ్మట్లేదా తమ్ముడు? నమ్మను. నేను నా కూతురి మాట తప్ప ఇంకెవ్వరి మాట నమ్మను. ఇది అన్యాయం మోహన్. కాదు, న్యాయమే. నీ కొడుకు నా కూతురి మెళ్ళలో దొంగతనంగా తాళి కట్టాలని చూశాడు. అలాంటి వాణ్ణి పట్టుకొని చావగొట్టక చంకనెక్కించుకొని జోలపాట పాడాలా? నా కొడుకు అలా చేయలేదు మోహన్. ఒకవేళ చేసినా అందులో తప్పే ఉంది చెప్పు. నా కొడుకు ఈ ఇంటికి పరాయివాడేం కాదు. నీకు స్వయాన మేనలుడవుతాడు, నీ కూతురికి వరుసకి బావవుతాడు. మరి మరదల్ని పెళ్లి చేసుకోవాలనుకోవడంలో తప్పే ఉంది చెప్పు. అలాని దొంగతనంగా వచ్చి తాళి కట్టేస్తాడా నీ కొడుకు? నా ఇష్టాలతో సంబంధం లేదా? నచ్చకపోవడానికి వీడికేం తక్కువమ్మా? అందం లేదా, చదువు లేదా, వీటన్నింటికి మించి నీ మీద ప్రాణాలే పెట్టుకునున్నాడు. ప్రేమకు మించిన ఆస్తి అంతస్తులు ఏముంటాయి ప్రేణు? నువ్వు నా కొడుకుని పెళ్లి చేసుకోననడంలో న్యాయం లేదు. హే! నీ కొడుకు నీ గొప్ప కావచ్చు, అలా అని నా కూతురికి నీ కొడుకు నచ్చాలని రూలేం లేదు. నా బిడ్డకి నచ్చలేదంటే నచ్చలేదు, అంతే. దానికి కారణాలు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. హా, ఈ విషయం ఇంతటితో వదిలేస్తే నీకే మంచిది చెప్తున్నా. వదలను తమ్ముడు, ఈ విషయం ఇంతటితో వదలను. ఎప్పుడైతే ఈ సమస్య నట్టింట్లోకి వచ్చిందో దీన్ని అటో ఇటో తేల్చి చెప్పాలి. ఏం చేస్తావే? ఏం చేస్తావు? నా కొడుకు నీ కూతురు మీద ప్రాణాలే పెట్టుకున్నాడు. ప్రణీతిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడు. కాబట్టి కాబట్టి తలొంచుకొని నీ కొడుకుతో తాళి కట్టించుకోమంటావా? అవును, అది కూడా ఇప్పుడే ఇక్కడే. ఆవిడంత పొగరుగా మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారేంటి డాడీ? తల్లి కొడుకులిద్దరిని మెడపట్టుకుని బయటకు గెంటేయండి. నా తమ్ముడు నువ్వు చెప్పిందంతా వింటాడనుకుంటున్నావా? ఈ ఇంట్లో నువ్వు చెప్పిందే జరుగుతుందనుకోవటం నీ అమాయకత్వం. అవును, ఈ ఇంట్లో నా కూతురు చెప్పిందే వేదం, తను రాసిందే శాసనం. నా కూతురు ఈ ఇంటి మహారాణి.